బాణాసంచా కాలుస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసుకోవడం ముఖ్యం. ప్రమాదవశాత్తు జరిగే గాయాలపై మంట తగ్గే వరకు చన్నీళ్లు పోయాలి. ప్రమాదంలో కళ్ళు గాయపడితే వాటిలో ఆయింట్మెంట్లు గాని ఇతర డ్రాప్స్ గాని వేయవద్దు. నిప్పుల్ని ఆర్పేందుకు నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. ప్రథమ చికిత్స కోసం దూది, బ్యాండేడ్, యాంటీబయాటిక్ ఆయింట్మెంట్, యాంటీసెప్టిక్ లిక్విడ్, సీజర్లు అందుబాటులో ఉంచుకోవాలి. కాలిన ప్రాంతంలో చల్లటి నీళ్లు వేచి కాలిన ప్రాంతాన్ని చల్లబరచాలి. కానీ ఐస్ కోల్డ్ వాటర్ మాత్రం పోయొద్దు, ఐస్ పెట్టవద్దు. శుభ్రమైన తుండుగుడ్డతో, టవల్తో దాన్ని తూడ్చి ఆ తర్వాత దానికి అనుబంధమైన సిల్వర్ సల్ఫాడైజిన్ కానీ, బర్నాల్ కానీ ఇటువంటి ఆయింట్మెంట్లు పెట్టడం వలన ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడవచ్చు. దాంతో ఒకవేళ నొప్పి ఉందనుకో పారాసిటమాల్ బిళ్ళలు కానీ సిరప్ కానీ పిల్లలకు వేయాలి. వేసి చూడాలి ఎక్కువ ప్రాంతంలో కాలిందా, శరీర ముఖ్య భాగాలు అంటే చేతికి, ముఖానికి, జననాంగాలకు కాలినప్పుడు కానీ, పెద్దగా బొబ్బలు వచ్చినప్పుడు కానీ తొందరగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళి డాక్టర్కు చూపించాలి. మనము దీపావళి నాడు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అంటే, మనం కొనుక్కున్న టపాకాయల బుట్టను పిల్లలకు అందుబాటులో ఉండకుండా ఎత్తు ప్రదేశంలో పెట్టి దాచిపెట్టాలి. మరి దీపావళి నాడు టపాకాయలు కాల్చే రోజు పెద్దల సమక్షంలో వాళ్ళ పర్యవేక్షణలోనే పిల్లలను టపాకాయలను కాల్చడానికి ఉద్యుక్తం చేయాలి. ఇలా కాలుస్తున్నప్పుడు ఆ టపాకాయలు దగ్గరగా ఉండకుండా పొడవాటి అగరబత్తితో కానీ లేకపోతే పొడవాటి కట్టెకు కొవ్వొత్తి కట్టి అంటించడానికి ప్రయత్నం చేయాలి. చేతిలో టపాకాయలు, చేతిలో బాణాసంచాలు, చేతిలో తారాజువ్వలు, చేతిలో చిచ్చుబుడ్లు, చేతులతో వీరోచితంగా మేము బాంబులు కాలుస్తామని చేతిలో కాల్చి అందరి చూడడానికి ప్రదర్శించేటప్పుడు కాల్తాయి కనుక అటువంటి చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రమాదాలు నివారించాలంటే వదులైన దుస్తులు ధరించాలి. సిల్క్, పాలియస్టర్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ప్రమిదలు, కొవ్వొత్తులకు దగ్గరగా బాణాసంచా కాల్చకూడదు. పేలని టపాసులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయరాదు. వీటిపై నీళ్లు పోయాలి. బాణాసంచాను మంచాల్లో, సోఫాల్లో పెట్టడం మంచిది కాదు. ఇళ్లల్లో టపాసులు కాల్చకూడదు. ముఖ్యంగా గ్యాస్ స్టవ్కు దగ్గరలో కాల్చవద్దు. బాణాసంచా కాల్చేటప్పుడు విధిగా చెప్పులు వేసుకోవాలి. వృద్ధులు, గుండె జబ్బులు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి దగ్గరలో బాంబుల మోత మోగించవద్దు. మొత్తంగా దీపావళికి బాణాసంచా కాల్చడం అనేది అందరికీ ఆనందాన్నిచ్చే విషయమే. దాన్నెవరూ కాదనలేరు. అయితే ఆ ఆనందం వెనకాలే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయనే సంగతి మరచిపోరాదు. ఎందుకంటే ఏటా అనేక మంది బాణాసంచా కాల్చేటప్పుడు జరిగే ప్రమాదాల వల్ల ఆసుపత్రుల పాలవుతుంటారు. కాస్తంత జాగ్రత్తగా జరుపుకుంటే, ప్రమాదాల్ని దూరంగా ఉంచి దీపావళిని ఆనందకేళిగా గడిపేయొచ్చు. దివ్యల పండుగ దీపావళి పర్వదినాల్లో బాణాసంచా విషయంలో పొంచి ఉండే ప్రమాదాలు, బాణాసంచాన్ని కాల్చే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.